నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని ముమ్మడివరం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో మిత్రుడిగా తనకు సహకారం అందించాలని మల్లాడి కృష్ణారావుని దాట్ల బుచ్చిబాబు కోరారు. ఉపకారం చేయలేకపోయినా అపకారమైతే మాత్రం చేయనని మల్లాడి మాటిచ్చారు. నేను చెప్పాను కానీ లాస్ట్లో వెనకాల వచ్చేటప్పుడు కొంతమంది మాట్లాడిన తర్వాత నాకు పట్టింపులు వచ్చిన తర్వాత మాటను వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకెళ్ళారు. ఈ ట్రిప్ అయితే అపకారం మాత్రం 1%, 0.1% కూడా అపకారం చేయను. అలాగే భగవంతుడు మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పోటీ చేసే వాళ్ళు అందరూ గెలవడం ఇది కాదు. అందరూ ఇవాళ అన్నదమ్ములు, తమ్ముడు, అన్న, కొడుకు, తండ్రి ఇలాగన్నీ కూడా పోటీ చేసే ఇది రాజకీయం. అందుకని మీరు నన్ను కోరున్నారు. నేను కూడా త్వరలోనే బాగా ఆలోచన చేసి నా ఫాలోవర్స్ని అందరినీ కూడా పిలిపించుకుని మాట్లాడి నిర్ణయం అప్పుడు నేను తెలియజేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఎందుకంటే సుదీర్ఘ 20-30 సంవత్సరాలకి యానంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో మనకి తెలుసు. మరి ఎటువంటి ప్రాజెక్టు సహకారం మాకు కావాలని చెప్పొచ్చాం. తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మనకి ఇవ్వడానికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మరి ఏదైతే మళ్ళీ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి ఫర్దర్గా అన్నీ కూడా కృష్ణారావు చెప్పారు. కాబట్టి ఏది వచ్చినా సరే ఈ మత్స్యకారులకి ఎందుకంటే ప్రధానంగా ఈ గోదావరిలో పైప్ లైన్ వేయడం వల్ల వాళ్ళు వేట పోతున్న ఉద్దేశంతో ఆ కమ్యూనిటీకి మన నియోజకవర్గంలో రావడం జరుగుతుంది. అటువంటిది ఏది వచ్చినా కానీ మేము ప్రత్యేక సలహా తీసుకుని ముమ్మడివరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో హితకారిణి సమాజ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు కాశీ బాలా మునికుమారి అధ్యక్షతన మహిళా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మడం తిప్పని మాట తప్పని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. ఇటీవల తాళ్లరేవు మండల అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వారిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మహిళలకు ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడు ఇవ్వలేదని కొనియాడారు. అందరికీ నమస్కారం. నా పేరు కాశీ మునికుమారి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా అధ్యక్షురాలిని, ముమ్మడివరం నియోజకవర్గం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, మా పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం తాళరేవు మండలంలో ఉన్న ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారు ఇటీవల ఆవిడ మనసుకి కష్టం కలిగి ఏదో మాట్లాడారు. మా గౌరవ శాసనసభ్యులు కొన్నాడు సతీష్ కుమార్ గారిని కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. సో మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక జనరల్ సీట్లో ఒక ఎంపీపీగా ఒక దళిత మహిళని ఎవరు పెట్టరు, రిస్క్ చేయరు. కానీ దళితులంటే ఎంతో ప్రేమ ఉన్నందుకే ఆయన ఒక ఆడబిడ్డగా ఆ అమ్మాయి అక్కడ నేను కంటెస్ట్ చేస్తారని ముందుకు వచ్చినప్పుడు ఆవిడకి స్థానం ఇచ్చారు. ఆవిడ స్థానంలో కూర్చున్నారు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆవిడ వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో నాకు అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేసి చెప్పారు. ఆ వాలంటీర్లకు వందనం అనే ప్రోగ్రాం ఎప్పుడూ కూడా ఒక ఎంపీపీ, ఎండిఓ వాళ్ళిద్దరూ కలిసి కండక్ట్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడి ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరూ కలిసి చేసుకునే ప్రోగ్రామ్ అది. ఎంపీటీసీలకైనా సర్పంచ్లకైనా అందరికి ఇన్ఫార్మ్ చేసి మాట్లాడి చేసుకునే ప్రోగ్రామ్ అది. సో మాట్లాడినప్పుడు అంతకు ముందు రోజు ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందని చెప్పారు. మేము కూడా ఎమ్మెల్యే సార్తో మాట్లాడాము. అన్న మాట్లాడడం కూడా చెప్పారు. ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ముమ్మడివరం మండలం కానీ, టౌన్ కానీ, కాటేరుపాలెం మండలం కానీ, ఐపోలవరం మండలం కానీ ఇన్ని చోట్ల కూడా మేము ఈ వాలంటీర్ వందనం ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను. అక్కడ ఎండిఓ, ఎంపీపీ గారే ప్రధాన పాత్ర. ఈయన గౌరవాధ్యక్షులుగా వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా చిన్న పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే కనుక అది ఒకసారి డిస్కస్ చేసుకుంటే క్లియర్ అయిపోయింది. దీన్ని పార్టీ విషయాన్ని పార్టీలో ఉండే మనమే, ఇది వైఎస్ఆర్ పార్టీలో మనం అందరం కుటుంబ సభ్యులు, ఏదైనా ఉంటే మనం అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటే క్లియర్ అయిపోయేది, ఏం లేదు. బట్ ఇప్పుడు మనం ప్రెస్ మీట్లు పెట్టేసి బయటికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తే మనకి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనమే ఆలోచించుకోవాలి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో మహిళా కార్యకర్తగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దళిత మహిళలే, ముఖ్యంగా ఎస్సీ మహిళలు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మేమందరం ఎస్సీలమే. మా అందరికీ కూడా అర్హతను బట్టి అక్కడ ఉండే ఆ పొజిషన్ బట్టి ఒక్కొక్కరికి ఏ స్థానాలు ఇవ్వాలనేది మన గౌరవ శాసనసభ్యులు నిర్ణయించి ఒక ఫస్ట్ టైం ముమ్మడివరం నియోజకవర్గం చరిత్రలో ఫస్ట్ టైం
మార్కెటింగ్ చైర్మన్గా ఒక దళిత మహిళని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి దగ్గర నలుగురిని బస్సు ఢీకొంది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ టైర్ పంచర్ అవ్వడంతో టైర్ మారుస్తుండగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొంది. మృతులు దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు అని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిది బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజాము 4:30 సుమారు 5 గంటల సమయంలో ప్రతిపాడు విలేజ్కి సంబంధించిన నేషనల్ హైవేలో పాదాలమ్మ గుడి దగ్గర యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ యాక్సిడెంట్ యొక్క వృత్తాంతం ఏంటంటే, ఇద్దరు లారీ డ్రైవర్లు వాళ్ళకి టైర్ పంక్చర్ అయితే పాదాలమ్మ గుడి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో రోడ్డు ప్రక్కగా మార్జిన్లు ఆపి పంక్చర్కి సంబంధించిన టైర్ ఇప్పి ఉంటే అదేవిధంగా సపోర్ట్గా వేరే లారీ కూడా రావడం జరిగింది. సపోర్ట్ డ్రైవరు, అదే కంపెనీలో పనిచేస్తున్న డ్రైవరు, ఈ ముగ్గురు కలిపి లారీ యొక్క టైర్ నిప్పుతుంటే విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, రాజమండ్రి డిపోకి చెందిన బస్సు డ్రైవరు అతి వేగంగా అజాగ్రత్తగా వచ్చి రోడ్డు పక్కన మార్జిన్లో టైర్ మార్చుకుంటున్న లారీ డ్రైవర్లను ముగ్గురిని కూడా వదలడం జరిగింది. అదే సమయంలో పాదాలమ్మ గుడి దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్న రాజు అని అతను కూడా వదలడం జరిగింది. మొత్తం నలుగురిని కొద్ది అతను ఇక్కడ స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యడం జరిగింది. ఈ నలుగురు కూడా స్పాట్ డెడ్ జరిగింది. మన పూజారి గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో యాక్సిడెంట్ చేసి పరారైన ఆర్టీసీ డ్రైవర్ని అరెస్ట్ చేయవలసి ఉంది. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో వేంచేసి ఉన్న సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముత్యాలమ్మ తల్లి దయ వల్ల అందరూ బాగుండాలని కవిత పేర్కొన్నారు. అలాగే కోనసీమ పరిసర ప్రాంతం ఎప్పుడు వచ్చినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని కవిత అన్నారు. నమస్కారం. రాజమండ్రికి రావడం, రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ వారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం అటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని, మన సాంప్రదాయాల్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మ వారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పవన్ సీఎం అవుతారని ఆశపడ్డ జన సైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారని మంత్రి అంబటి అన్నారు. ప్యాకేజీకి అమ్ముడుపోయిన జనసేనాని వెంట జన సైనికులు వెళ్లవద్దని హితవు పలికారు. లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అన్నారు మంత్రి అంబటి. కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ, ఫలితం ఉండాలట.
పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారము, ఇదేమి మోసము, ఇదేమి అన్యాయము, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మీరు వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా, ఎన్ని కట్టగట్టుకొచ్చినా, ఎన్ని గుంపులు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధుల పారే ప్రాజెక్టుగా మార్చుకున్నాడు బాబు. కానీ 2 లక్షల ప్రజలకు నీరు అందించి ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే. వీరభద్రుని సంబరాన్ని మండల కేంద్రమైన రాయవరంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామ శివారులో తుల్యభాగా నది ఒడ్డున ఉన్న వీరబుద్ధుని గద్దెలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరభద్రుడి వీరగని కమ్మలను శిరస్సుపై ధరించి బాజా భజంత్రీలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ సంబరంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 2 సంవత్సరాలకి ఒకసారి వీరభద్రుని సంబరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వీరభద్రుని భక్తుల కమిటీ తెలిపింది.
కాకినాడలో అత్యాధునిక వసతులతో ప్రారంభించిన ఈఎస్ఐ ఆసుపత్రి ఈ ప్రాంత కార్మికులు వారి కుటుంబాలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించనుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత తెలిపారు. ఆదివారం సాయంత్రం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని రాజ్కోట్ నుండి వర్చువల్ విధానంలో స్థానిక సాంబమూర్తి నగర్ ఫ్లైఓవర్ సమీపంలో 114 కోట్ల నిధులతో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకలకు కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళా దీప్తి, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె కాశీ విశ్వనాథరాజు, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అతిథులుగా హాజరై ప్రధానమంత్రి ప్రసంగ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.